ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 30:18. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. ఆయన కరుణించే దేవుడని మనకు తెలుసు కదా, అందుకే ఆయనకి కరుణామయుడు అని పేరు. ఆయన కరుణించాలని నిలవబడి ఉన్నాడు అని చెప్పడం ఎంత గొప్పదనితో యెషయా గ్రంథం నుంచి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు కదా. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ పరిస్థితి ఏంటి? నీవు ఆయన కరుణ కావాలని కోరుకునే వ్యక్తివేనా? ఆయన కరుణ కోసం నీవు వేచి ఉన్నావా? ఆయన కరుణిస్తేనే నీ జీవితం బాగుంటుందని నీకు తెలుసా? ఆయన నిన్ను త్రోసివేయక నీ పట్ల కరుణ చూపిస్తాడని నీవు గమనిస్తున్నావా? మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడని ఎంతో వివరంగా వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఈరోజు ఆయన కరుణించే దేవుడని, కరుణామయుడని నీవు గమనించాలి. ప్రభు ఎప్పుడూ కూడా ఎవరిని శిక్షించాలని కోరుకోడు. ఆయన నీ నాశనాన్ని కోరుకునేవాడు ఎంత మాత్రమూ కాదు. అయితే నీవు ఆయన కరుణ కావాలని మొదటగా కోరుకోవాలి. అంతేకాకుండా ఆయన నిన్ను కరుణిస్తే నీకు అన్ని విషయాల్లో కూడా మేలు జరుగుతుందని నీవు గుర్తించాలి. ప్రభు నిన్ను కరుణిస్తేనే నీ జీవితం సవ్యంగా సాగుతుంది. ఆయన కృప, ఆయన కరుణ నీవు ఖచ్చితంగా పొందుకోగలగాలి. ప్రభు నిన్ను కరుణించాలంటే మరి నీవేం చేయాలి? మొదట నీవు ఆయనకు ప్రార్థన చేయాలి. ఇంకా నీవు ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాలి. ఈ లోకంలో మనుష్యుల దయ కరుణ కోసం కాక దేవుని దయ కరుణ కోసం నీవు వేచి ఉండాలి, వేడుకోవాలి. నీవు ఆయన వాక్య ప్రకారమే జీవించగలగాలి. ఆయన మాటకు నీవు లోబడాలి, విధేయత చూపించగలగాలి. ఇవన్నీ నువ్వు చేయగలిగినప్పుడు ప్రభు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. ఆయన కరుణించే దేవుడు కానీ తోసివేసే దేవుడు ఎంత మాత్రమూ కాదు. కాబట్టి నీకోసం నిన్ను కరుణించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు గనక నీవు ఇక మీదట ఆయన కరుణ కోసం కనిపెట్టుకుని ఉండు. ఆయన నిన్ను కరుణించాలని నిలబడి ఉన్నాడు. అప్పుడు నిన్ను కరుణిస్తాడు, ఇంకా అన్ని విషయాలను నీకు విజయం ఇస్తాడు. ఆమేన్.